హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. సో ఫైనల్గా ఈరోజు నేను మా వారు ఒంగోలు నుంచి యాగంటి అండ్ అహోబిలము మహానంది వెళ్తున్నాము. యాగంటి అండ్ ఇంకో ప్లేస్ ఏంటంటే అహోబిలం అయితే నేను అసలు చూడలేదు. అది మాకు వచ్చేసి ఒంగోలుకి జస్ట్ 270 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. అయితేనూ నేను చూడలేదు. పుట్టి పెరిగింది ఒంగోలే, కానీ నేను చూడలేదు. మహానంది వెళ్ళాను ఎప్పుడు, నాకు ఒక 7-8 ఇయర్స్ ఉన్నప్పుడేమో వెళ్ళుంటాను. ఇంకా అప్పటి నుంచి వెళ్ళలేదు అనమాట. సో ఇవాళ సడన్ ప్లాన్ అనమాట. అంటే యాక్చువల్గా ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30 ప్లాన్ చేసుకున్నాము, మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాము, అలారాలు పెట్టుకున్నాము, ఆపుకున్నాము, అన్నీ అయిపోయింది. మళ్ళీ 9:30కి నిద్ర లేచేసి జస్ట్ లైక్ దట్ లేదు వెళ్దాము, మళ్ళీ కుదరదు అని చెప్పి ఇంకీన వచ్చినప్పుడే కదా మాకు కుదురుతుంది. సో ఇంకా ఆ ఉద్దేశం మీద ఏంటంటే వెళ్ళాలి, కంపల్సరీ వెళ్దాము చూద్దామని. ఈయన చూడలేదనమాట. సో మేమిద్దరం పుట్టి పెరిగింది ఒంగోలు అయినా కూడా మేము ఇంతవరకు చూడలేదనమాట. మహానంది అయితే చూశాను కానీ యాగంటి కానీ లేకపోతే అహోబిలం కానీ చూడలేదు. అహోబిలంలో మొత్తం మనకి 9 నరసింహస్వామి అవతారాలు ఉంటాయంట. సో నాకు చాలా ఇష్టమైన, ఎందుకంటే మా పెళ్లి జరిగింది నరసింహస్వామి వారి దగ్గర అనమాట. సో కంపల్సరీ చూడాలి. నవ నరసింహ దర్శనం జరుగుతుందంట మనకి అహోబిలంలో. అండ్ యాగంటి గురించి చాలా మంది వినే ఉంటారు కదా. యాగంటిలో వచ్చేసేసి మనకి శివయ్య అనమాట, ఉమామహేశ్వరుడు. అండ్ యాగంటి నాకు తెలిసి మీరు అందరూ ఎక్కడ విని ఉంటారంటే మనకి యాగంటి నందీశ్వరుడు. ఎందుకు నంది అంటే మన కలియుగం అంతంలో, కలియుగం అంతమైపోతున్నప్పుడు యాగంటిలో ఉన్న మన నందీశ్వరుడు లేచి రంకెలేస్తాడంట. సో ఆయన లేచాడు అంటే మనకి కలియుగం అంతమని కూడా చెప్తారనమాట. సో అదంతా అయితే నేను ప్రాపర్గా మీకు స్టోరీలో చెప్తాను. అండ్ మన హిస్టరీలో ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీడే కూడా నందీశ్వరుడు పెరుగుతూ ఉంటాడు అనమాట. కొంచెం పెరుగుతుంటది. చాలా చిన్న నందిగా అక్కడ ఆయన పుట్టి ఇప్పుడు ఎంత పెద్ద నంది అయిందంటే నేను ఇప్పుడు మన వీడియోలో చూపిస్తాను కదా మీకు. సో ఇప్పుడు వచ్చేసి టోటల్ మనం 3 టెంపుల్స్ అయితే కవర్ చేస్తున్నాము. నవనరసింహ కవర్ చేస్తాము అంటే అహోబిలంలో, అండ్ యాగంటి వెళ్తున్నాము, అండ్ మహానంది ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఎందుకంటే నాకు గుర్తుండి నేను ఒక 7-8 ఏళ్ల అమ్మాయి అప్పుడు వెళ్ళాను, కానీ చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్. సో ఈ హిస్టరీస్ అన్ని 3 టెంపుల్స్ హిస్టరీస్ అయితే మీకు వస్తాయి. ఎలా వెళ్ళాలి, మనకి బెంగళూరు నుంచి కూడా ఒక 350-370 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఎలా వెళ్ళాలి, అక్కడ ఫెసిలిటీస్ ఏంటి, స్టే ఏంటి, ఫుడ్ ఏంటి, మొత్తం కూడా మీకు నేను వ్లాగ్స్ చేస్తూ కవర్ చేస్తూ చెప్తాను. సో ఫస్ట్ అయితే మనము యాగంటినా అహోబిలమా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాము. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవాళ సాయంత్రానికి ఒక టెంపుల్ అయితే పక్కా కవర్ చేస్తాను. సో కవర్ చేసి హిస్టరీతో అయితే మీ ముందుకు వస్తాను. సో విల్ ట్రావెల్. మొత్తానికి మనమైతే బయలుదేరామండి. ఇప్పుడు ఒంగోలు నుంచి మొదటిగా యాగంటికి వెళ్తున్నాము. యాగంటిక అహోబిలం అని ఒక చిన్న కన్ఫ్యూషన్ ఇంకా ఉందన్నమాట. యాగంటి నుంచి అహోబిలంకి గట్టిగా 1 గంట సేపు అయితే ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళాలని ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నామన్నమాట, అంతే. సో మనకిప్పుడు ఒంగోలు నుంచి యాగంటికి అయితే మాత్రం 5:30 గంట అయితే పడుతుంది. మనకు వచ్చేసి 240 కిలోమీటర్ల దూరంలో అయితే యాగంటి ఉంది. మనము ఒంగోలు నుంచి నంద్యాల మీదుగా వెళ్లాల్సి వస్తుంది. ఇది దట్టమైన అటవీ ప్రాంతము, నల్లమల్ల అడవుల మధ్యలో అయితే అద్భుతమైన ఆలయము. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర అయితే ఉంది. ఎప్పటి నుంచి చూడాలనుకుంటున్నాను కానీ చూడలేకపోతున్నాను. ఇన్నేళ్లకి కుదిరిందనమాట. అంటారు కదా, ఏ ఆలయానికి వెళ్ళాలన్నా మనం వెళ్ళాలి అనుకుంటే అక్కడ మనది ఏమీ ఉండదన్నమాట. ఆ దైవాజ్ఞ లేనిది మనం ఏ ఆలయాన్ని కూడా దర్శించలేము. సో ఇంటి పక్కనే ఉంచుకొని ఇన్ని సంవత్సరాలైనా దర్శించలేకపోయామనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎన్నోసార్లు శ్రీశైలంకి వచ్చాము, శ్రీశైలం నుంచి కూడా చాలా దగ్గర అయినా కూడా వెళ్ళలేకపోయామన్నమాట. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా ఇటు యాగంటి ఉమామహేశ్వర ఆలయం కానీ ఆ తర్వాత వచ్చేసేసి అహోబిలం కొని ఇన్నాళ్ళకి కుదిరిందనమాట. సో మొత్తానికైతే మా ట్రావెల్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మొదటిగా వచ్చేసేసి మీతో చెప్తూనే ఉన్నాను కదా, యాగంటి అహోబిలమా అనుకుంటున్న టైంలో అహోబిలంలో నైట్కి స్టే చేద్దామని డిసైడ్ అయ్యి ఫస్ట్ అయితే యాగంటికి అయితే వచ్చేసాము. యాగంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయానికి అయితే వచ్చేసాము. ఈ యాగంటి గురించి అద్భుతమైన చరిత్ర ఉంది. ఒకటి కాదు, ఇక్కడ ఎన్నో రహస్యాలు అయితే దాగి ఉన్నాయి. ఈ యాగంటి మహాపుణ్యక్షేత్రం గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కూడా చెప్పబడి ఉంది. ఈ యాగంటికున్న విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయి.
సో ఒంగోలు నుంచి బయలుదేరి ఫస్ట్ అయితే యాగంటి వచ్చాము. యాగంటి ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే ఫస్ట్ వచ్చాము మనము. ఇక్కడైతే మనకి ఉమామహేశ్వర స్వామి దేవస్థానము అండ్ టోటల్గా 3 గృహలు ఉంటాయి. ఒకటి వచ్చేసేసి వెంకటేశ్వర స్వామి వారి గృహ, ఇంకొకటి వచ్చేసేసి మనకి బ్రహ్మంగారి గృహ, ఇంకోటి ఏంటండి సో ఇంకొక గృహ కరెక్ట్గా ఐడియా లేదు, నేను ఇప్పుడు మొత్తం చెక్ చేస్తాను. సో టోటల్గా అయితే 3 గృహలు ఉన్నాయి. ఇప్పుడైతే మనము యాగంటికి వచ్చినాము, టెంపుల్ని అయితే విజిట్ చేద్దాము. యాగంటికి అయితే వచ్చేస్తున్నాము. మొదటిగా మనం ఆలయ చరిత్రను అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం 2 విషయాలు కాదు, ఎన్నో 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 విషయాలైతే ఈ యాగంటి మహాపుణ్యక్షేత్రంలో దాగి ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. మొదటిగా మనం వచ్చేసి యాగంటి మహాపుణ్యక్షేత్రం గురించి, ఆలయం గురించి, యాగంటిలో ఉన్న బసవన్న గురించి మొత్తం ఆలయ చరిత్రను అయితే తెలుసుకుందాము. ముందుగా యాగంటి ఆలయ చరిత్ర. శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం. యాగంటి ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని నంద్యాల జిల్లాలో శ్రీ శ్రీ బ్రహ్మం గారు నివసించిన బానగాపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఈ దేవాలయం వైష్ణవ సాంప్రదాయంలో నిర్మించబడి ఉంది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి కూడా ఒకటి. ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరాలకు 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం బానగాపల్లి పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతేకాకుండా అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. యాగంటి ఆలయములోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు ఉంటుంది. కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంక వేస్తుందని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించి ఉన్నారు. శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని కూడా ఇక్కడ ప్రతీతి. ఇక ఆలయ చరిత్ర. యాగంటి దేవాలయము 15వ శతాబ్దములో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయులు నిర్మించారట. స్థల పురాణానికి చెందిన ఒక కథ. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆలయం నిర్మించాలని తలపెట్టాడట. కాని ప్రతిష్ఠించదలిచిన విగ్రహం కాలి బ్రొటన వేలు గోరు విరగటం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేకపోయారు. నిరాశకు లోనైన మునీశ్వరుడు శివుని కొరకు తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ స్థలము కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని అడిగాడట. అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనం ఇవ్వాలని కోరాడట శివుడిని. అలాగే ఇది దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. భారతదేశానికి చెందిన గొప్ప గొప్ప రాజవంశాల చేత యాగంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయం పోషించబడింది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. శివుడు, పార్వతి, నంది ఈ ఆలయాలలోని దేవతామూర్తులు. ప్రతి సంవత్సరము శివరాత్రి నాడు ఇక్కడ శివ భక్తుల చేత ఘనంగా ఆరాధన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఇక్కడ ఉన్న పుష్కరిణి గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ ఉన్న నందీశ్వరుని విగ్రహము ప్రధానమైనది. తరువాత ఆలయ ప్రాంగణములో ఉన్న చిన్న కోనేరు, ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణములోని కోనేరులో చేరుతుంది. ఏ కాలంలోనైనా కోనేరులోని నీరు ఒకే మట్టంలో ఉండటం ఇక్కడ విశేషం. ఈ కోనేరులో నీరు పుష్కరిణికి చేరుకుంటుంది. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసము. అగస్త్య మహర్షి కూడా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాతే శివుణ్ణి ఆరాధించారని నమ్ముతారు. ఇక ఇప్పుడు ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహల గురించి మాట్లాడుకుందాము. యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్త్య మహాముని వారి గుహ,
ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుహ, పుష్కరిణికి ఉత్తరాన శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి గుహలు ఉన్నాయి. శ్రీ అగస్త్య మహాముని వారి గుహ. ఈ గుహలో శ్రీ అగస్త్య మహాముని వారు తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ గుహలోనికి వెళ్ళడానికి 120 మీటారు మెట్లు ఉంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగము, ఆదిశేషుని ఆకారాలు పడమటి వైపు మనకి కనిపిస్తాయి. ఇక్కడ నుండి ఇతర గుహలకు, పలు పుణ్యక్షేత్రాలకు స్వరంగ మార్గం ఉందని కూడా నమ్ముతారు. ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమన్నా ఉంది అంటే యాగంటి బసవన్న. ఈ యాగంటి బసవన్న గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ఇక్కడి ముఖ మండపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకెవేయడానికి సిద్ధంగా ఉందేమో అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. 20 సంవత్సరాలకి 1 అంగుళం పెరుగుతుందన్న మాట పురావస్తు శాఖ వారు కూడా నిర్ధారణ చేయటంతో మరింత మహిమాన్వితమైనదిగా ఈ బసవన్న వెలుగొందుతోంది. కలియుగాంతములో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది. యుగాంతముతో ముడిపడి ఉన్న ప్రత్యేకత ఈ యాగంటి బసవన్నకు ఉంది. ఇక వెంకటేశ్వర స్వామివారి గుహ గురించి మాట్లాడుకుందాము. శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం మొలిచే సమయంలో కాలి బ్రొటన వేలు గోరు విరిగిందట. ఈ విధమైన అసంపూర్ణ విగ్రహం పూజలందుకొనకూడదని, అందువలన ఈ విగ్రహాన్ని ఈ గుహలో శ్రీ అగర్షి మహర్షి ప్రతిష్ఠించి ఉన్నాడు. ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మాణానికన్నా ముందే ప్రతిష్ఠించబడిందని చెబుతారు. శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాసినారట. ఈ గుహలో వెళ్ళటానికి మెట్లు కొంత సౌకర్యంగానే మనకి ఉంటాయి. ఇక్కడున్న మరొక గుహ శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి గుహ. ఈ గుహలో శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకర గుహ, రోకళ్ల గుహ అని కూడా పిలుస్తారు. ఈ గుహలోనికి వంగి వెళ్లవలసి వస్తుంది. ఈ గుహలో నుండి బానగాపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహలకు దారి ఉన్నట్లు కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతారు. కానీ ప్రస్తుతానికి ఈ దారిని మూసి ఉంచారట. ఇక ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ యాగంటిలో కాకులు కనిపివట. దానికి ఒక చిన్న కథ ఉంది. యాగంటిలో కాకి కనిపించకపోవడం ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వము ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలంచాడట. విగ్రహాన్ని మలచే సమయంలో వెంకటేశ్వర స్వామి వారి కాలి బొటన వేలు గోరు విరిగిందట. తన సంకల్పంలో లోపం ఏమన్నా ఉందేమో అనే సందేహంతో శివుని గురించి తపస్సు చేయటం ప్రారంభించాడట. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించటంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషిద్ధాన్ని విధిస్తూ శపించాడట అగస్త్య మహర్షి. అందువలనే ఇక్కడ ఇప్పటికి కూడా మనకి కాకులు కనిపించవని చెబుతారన్నమాట. విన్నారు కదా, ఎన్నో రహస్యాలను దాచుకున్న మన యాగంటి మహాపుణ్యక్షేత్రం గురించి. సో మీరు కూడా ఎవరైనా యాగంటి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రండి. స్వామివారిని మేము దర్శించిన తర్వాత ఎంత బాగున్నారంటే ఉమామహేశ్వరులు ఇద్దరు ఒకే లింగంలో చక్కగా లింగ రూపంలో కాకుండా మానవ రూపంలో ఎంతో అద్భుతమైన దర్శనాన్ని అయితే మేము చేస్తాం. యాగంటి దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానంలో దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. చూశారు కదా, ఆలయం ఎంత బాగుందో, ఎంత పాతకాలం నాటి ఆలయమో. ఆలయం చరిత్ర అంతా తెలుసుకున్నారు కదా. సో మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఛానల్లో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. టెంపరేచర్స్ 40 డిగ్రీలు ఉన్నాయి, అల్లాడిపోయాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలయ దర్శనం అయిన తర్వాత చాలా 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 బాగుంది టెంపుల్ అయితే. సో ఉంటానండి. మరి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వచ్చేసి అహోబిళం వెళ్తున్నాము.